ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ పథకం 3 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది? ఆన్సర్ వచ్చేసి స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్. ఆధార్ విజన్ 2032 ప్రారంభం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆధార్ విజన్ 2032ను ప్రారంభించింది. నవంబర్ 1 నుంచి ఈ ఇనిషియేటివ్ అమల్లోకి వచ్చింది. అయితే దీని యొక్క లక్ష్యాలు చూసుకుంటే 2032 సంవత్సరం నాటికి భారతదేశ ఆధార్ నిర్మాణాన్ని అప్‌గ్రేడ్ చేయడం, అలాగే బ్లాక్ చైన్ ఆధారిత డాటా ట్రయల్స్‌ను నిర్వహించడం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి స్మార్ట్ వెరిఫికేషన్‌ను ప్రారంభించడం మరియు డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ ద్వారా గోప్యతను కాపాడటం. అలాగే క్వాంటం కంప్యూటింగ్ భవిష్యత్తు ముప్పుల నుంచి కాపాడటానికి గుర్తింపు వ్యవస్థలు. ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ గురించి బేసిక్స్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ సంస్థను జనవరి 28, 2009 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భువనేష్ కుమార్ ఉన్నారు. 3 గిన్నిస్ రికార్డులు సాధించిన భారతీయ పథకం. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకం 3 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సాధించింది. వాటి వివరాలు చూసుకుంటే, ఒక నెలలో ఆరోగ్య సంరక్షణ కోసం హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకున్న అత్యధిక వ్యక్తులుగా ఈ రికార్డు నెలకొల్పింది. మొత్తం 3.21 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒక వారంలో ఆన్‌లైన్‌లో సైన్ అప్ చేసుకున్న అత్యధిక వ్యక్తులుగా మరో రికార్డు నెలకొల్పింది. మొత్తం 9.94 లక్షల మంది సైన్ అప్ చేసుకున్నారు. ఇక హెల్త్ స్క్రీనింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో ఒక వారంలో ఆన్‌లైన్‌లో అత్యధిక పేర్లు నమోదు చేసుకొని మరో రికార్డు నెలకొల్పింది. మొత్తం 1.25 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇక ఈ పథకం గురించి చూస్తే, స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్‌ను సెప్టెంబర్ 17, 2025 సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యాలు చూసుకుంటే, మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడం, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం, అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి కృషి చేయడం. ఇక ఈ పథకంలో భాగంగా ఇప్పటిదాకా 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించగా 11 కోట్ల మంది సందర్శించారు. కొత్త డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ నియామకం. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్‌లో సీనియర్ బ్యూరోక్రాట్ అయిన శ్రీ విశ్వజిత్ సహాయ్ కొత్త డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇతను నవంబర్ 1 నుంచి తన బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇక విశ్వజిత్ సహాయ్ గురించి చూస్తే, ఇతను 1990వ బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ అధికారి. విశ్వజిత్ సహాయ్ అనేక మంత్రిత్వ శాఖలలో ఉన్న ఆర్థిక సలహాదారు పాత్రలలో పనిచేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అదనపు కార్యదర్శి మరియు ఆర్థిక సలహాదారుడుగా కూడా పనిచేశాడు. అలాగే భారీ పరిశ్రమల శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. ఇక రక్షణ మంత్రిత్వ శాఖలో ఫైనాన్స్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు. ఇక డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు డీఆర్‌డీఓల యొక్క బడ్జెట్‌ను నిర్వహిస్తారు. అలాగే 32 లక్షలకు పైగా సైనికులకు రక్షణ పెన్షన్లు అందిస్తారు. దీంతో పాటు
సైనిక ఖర్చుల ఆడిట్ మరియు అకౌంటింగ్‌ను చూసుకుంటారు. భారత నావికాదళ కొత్త చీఫ్ ఆఫ్ మెటీరియల్ నియామకం. వైస్ అడ్మిరల్ అయిన బి. శివకుమార్ భారత నావికాదళం యొక్క 40వ చీఫ్ ఆఫ్ మెటీరియల్‌గా నియామకమయ్యారు. ఇక్కడ ఏవిఎస్ఎం, విఎస్ఎం గురించి ఈ న్యూస్ చివర్లో చూద్దాం. ఇక నవంబర్ 1, 2025న ఇతను బాధ్యతలు చేపట్టాడు. వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ స్థానంలో బి. శివకుమార్ నియమితులయ్యారు. ఇక శివకుమార్ గురించి చూస్తే ఇతను జూలై 1, 1987 సంవత్సరంలో భారత నావికాదళంలో ఎలక్ట్రికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. యుద్ధ నౌకా వ్యవస్థలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నావల్ డాక్యార్డ్ వంటి వివిధ రంగాలలో 38 సంవత్సరాలు సేవలు అందించాడు. ఐఎన్ఎస్ రంజిత్, ఐఎన్ఎస్ కిర్పాన్ మరియు ఐఎన్ఎస్ అక్షయ్‌లలో పనిచేశాడు. అలాగే ఐఎన్ఎస్ వల్సురాకు నాయకత్వం వహించాడు. అలాగే ఆయుధ సామగ్రి డైరెక్టరేట్‌కు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డైరెక్టరేట్‌గా నాయకత్వం వహించాడు. దీంతో పాటు ముంబై, వైజాగ్‌లోని నావల్ డాక్యార్డ్‌లలో సాంకేతిక నాయకత్వం వహించాడు. ఇక ఏవిఎస్ఎం, విఎస్ఎం గురించి చూస్తే ఇవి వారికి వచ్చిన మెడల్స్. ఇవి మొత్తం 3 రకాలుగా ఉంటాయి. మొదటిది విఎస్ఎం, రెండవది ఏవిఎస్ఎం, మూడవది పీవీఎస్ఎం. విఎస్ఎం అనగా విశిష్ట సేవా మెడల్. ఏవిఎస్ఎం అనగా అతి విశిష్ట సేవా మెడల్. పీవీఎస్ఎం అనగా పరం విశిష్ట సేవా మెడల్. అత్యంత బరువైన ఉపగ్రహం ప్రయోగించిన ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నవంబర్ 2, 2025న అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆ ఉపగ్రహం పేరు వచ్చేసి CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం. CMS-03 కమ్యూనికేషన్‌ను హెవీ లిఫ్ట్ రాకెట్ LVM-3 M5 ద్వారా ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇక ఈ రాకెట్ 642 టన్నుల లిఫ్టప్ బరువు కలిగి ఉంది. అలాగే 43.5 మీటర్ల ఎత్తు ఉంది. ఇక CMS-03 ఉపగ్రహం 4410 కేజీల బరువు కలిగి ఉంది. ఇక 29,970 కిలోమీటర్ల ఎత్తులో గల జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టడం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం. భారత సైన్యం 2వ వాయు సమన్వయ నిర్వహణ. భారత సైన్యం 2వ వాయు సమన్వయను సదరన్ కమాండ్ పరిధిలోని ఫార్వర్డ్ ఎడారి ప్రాంతంలో నిర్వహించారు. ఈ విన్యాసాలు అక్టోబర్ 28, అక్టోబర్ 29 తేదీలలో జరిగాయి. ఈ విన్యాసాలు ఒక ప్రధాన డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ విన్యాసాలు. 2వ వాయు సమన్వయలో యుద్ధంలో డ్రోన్ల మోహరింపు మరియు తటస్థీకరణ సిద్ధాంత సూత్రాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రానిక్ యుద్ధం, వైమానిక నిఘా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ మరియు వాస్తవిక ఎలక్ట్రానిక్ పోటీ వాతావరణంలో భారత సైన్యం తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంది. ఇక 2వ వాయు సమన్వయ విన్యాసాలకు లెఫ్టినెంట్ ధీరజ్ సేథ్ నాయకత్వం వహించాడు. ఇతనికి పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్లు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నమోదు పథకం 2025. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నమోదు పథకం 2025ను ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ అనగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దీనిని తెలుగులో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటారు. ఈ పథకం నవంబర్ 1, 2025న న్యూఢిల్లీలో జరిగిన 73వ ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. ఈ పథకాన్ని
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఇక ఈ పథకం జులై 1, 2017 నుంచి అక్టోబర్ 31, 2025 మధ్య కాలంలో ఈపీఎఫ్ కవరేజ్ అందని వారి కోసం ప్రకటించారు. వీరు నవంబర్ 1, 2025 నుంచి ఏప్రిల్ 30, 2026 లోగా ఈ పథకంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకం యొక్క ఉపయోగాలు చూసుకుంటే, మినహాయింపుల ద్వారా యజమానులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అలాగే పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. ఇక ఈపీఎఫ్‌లో ఎక్కువ మంది చేరటంలో ఉపయోగపడుతుంది. దీంతో పాటు కార్మికుల పదవీ విరమణ పొదుపులు, బీమా ప్రయోజనాలు మరియు పెన్షన్ హక్కులను పొందడంలో సహాయపడుతుంది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. ఛత్తీస్‌గఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్‌ను ఏ సంస్థ అమలు చేస్తుంది? ఏ. జాతీయ ఉద్యానవన బోర్డ్, బి. జాతీయ తేనెటీగల బోర్డ్, సి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, డి. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాతీయ తేనెటీగల బోర్డు. ఏ కేంద్ర పథకంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ సోహ్రో సర్క్యూట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు? ఏ. ప్రసాద్ పథకం, బి. స్వదేశీ దర్శన్ 2.0, సి. దేఖో అప్నా దేశ్ ఇనిషియేటివ్, డి. ప్రధానమంత్రి డివైన్ పథకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రధానమంత్రి డివైన్ పథకం. ఐఎన్ఎస్ సావిత్రిని ఏ భారతీయ షిప్‌యార్డ్ నిర్మించింది? ఏ. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్, బి. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్, సి. మజగాన్ డాక్ లిమిటెడ్, డి. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మజగాన్ డాక్ లిమిటెడ్. అమినీ దీవి దీవులు ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని 5 దీవులను కలిగి ఉన్నాయి? ఏ. అండమాన్ నికోబార్ దీవులు, బి. లక్షద్వీప్, సి. పాండిచ్చేరి, డి. డామన్ డయ్యు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లక్షద్వీప్. అమినీ దీవి దీవుల ఉపసమూహంలో అమినీ, కైలాన్, చెట్లుట్, కడమత్, బిట్రా మరియు పెరుమాళ్-పార్ దీవులు ఉన్నాయి. ఇది లక్షద్వీప్‌లోని 3 ద్వీప ఉపసమూహాలలో ఒకటి. భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది? ఏ. 6, బి. 7, సి. 8, డి. 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7. భారతదేశం 15,106.7 కిలోమీటర్లతో 7 దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది. ఆ 7 దేశాలు వచ్చేసి బంగ్లాదేశ్, చైనా, నేపాల్, మయన్మార్,
భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో ఉద్భవించే లూని నది కింది వాటిలో దేనితో ముగుస్తుంది? ఏ. సబర్మతికి ఉపనదిగా, బి. రాన్ ఆఫ్ కచ్లో, సి. అరేబియా సముద్రంలో, డి. మౌంట్ అబూ దగ్గర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాన్ ఆఫ్ కచ్. లూని నది రాజస్థాన్లో గల ఒక నది. ఇది అజ్మీర్ సమీపంలోని అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో పుట్టి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలో ముగుస్తుంది. కింది వాటిలో కొండలలో కాకుండా మైదానాలలో ఉద్భవించే ఏకైక గంగా ఉపనది ఏది? ఏ. గండక్, బి. గోమతి, సి. రామ్గంగా, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గోమతి. గోమతి నది ఋతుపవనాలు మరియు భూగర్భ జలాల ఆధారిత నది. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లోని మాధవ్ తాండా సమీపంలోని గోమట్లాల్ నుంచి ఉద్భవించింది. ఆరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్, బి. హర్యానా, సి. పంజాబ్, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజస్థాన్. ఈ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇది పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. అలాగే రాజస్థాన్ మరియు గుజరాత్లోని వేడి శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాలలో వృక్ష సంపద పెంచడానికి పరిశోధనలు నిర్వహిస్తుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. రెండవ గ్లోబల్ హార్మోనీ ఇనిషియేటివ్ను ఇండియా ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.